ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपाः। हरिः ओम श्री गुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः संतु मे जन्म जन्मनि। జగద్గురు శంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటి వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో పంచకోశ విచారాన్ని చూసి ఆత్మస్వరూప నిరూపణ అనే అంశంలో ఉన్నాము. గత వారం ఒక 5 శ్లోకాలను చూశాము. ఈనాడు ఒక 4 శ్లోకాలను ఆత్మస్వరూప నిరూపణ విషయమై చూస్తాం. అధ్యయన భారతి అధ్యయనం 65వ భాగం. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యోసౌ సముజృంభతే ప్రత్యగ్రూపతయా సదా అహమహమిత్యత్యంత స్ఫురన్నైకథా నానాకార వికార భాజిన ఇమాన్ పశ్యన్నహం ధీముఖాన్ నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వమేతం హృది. ఘటోదకే బింబితమర్కబింబం ఆలోక్య మూఢో రవిమేవ మన్యతే తథా చిదాభాసముపాధి సంస్థం భ్రాంత్యాహమిత్యేవ జడోభిమన్యతే. ఘటం జలం తద్గతమర్కబింబం విహాయ సర్వం దివి వీక్షతేర్కః తటస్థితః తత్ త్రితయావభసకః స్వయం ప్రకాశో విదుషా యథా తథా. దేహం ధియం చిత్ ప్రతిబింబమేవం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారమాత్మానమఖండబోధం స్వయం ప్రకాశం సదసద్విలక్షణం. ఈ 4 ఈనాటి అధ్యయన శ్లోకాలు. ఈ జాగ్రత్త స్వప్న అన్నది మనకు మనీషా పంచకంలో కూడా మొదటి పాదం ఇదే విధముగా ఉంటుంది. అక్కడ మనీషా పంచకంలో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు యా స్ఫుటతరా విదుజృంభతే అంటుంది. ఇక్కడ జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యోసౌ సముజృంభతే ప్రత్యగ్రూపతయా సదా అహమహమిత్యంత స్ఫురన్నైకథా నానాకార వికార భాజిన ఇమాన్ పశ్యన్నహం ధీముఖాన్ నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వమేతం హృది. జాగ్రత్
స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యహ అసౌ. యోసౌ అంటే యహ అసౌ. సం ఉజృంభతే సముజృంభతే ప్రత్యక్ రూపతయా సదా అహం అహం ఇతి అంతః స్ఫురన్ సన్ న ఏకథా నానా ఆకార వికార భాజినః ఇమాన్ అహం ధీముఖాన్ పశ్యన్ సన్ నిత్య ఆనంద చిత్ ఆత్మనా నిత్యానంద చిదాత్మనా హృది స్ఫురతి ఏతం తం స్వం విద్ధి. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు మనకు తెలుసు మూడు అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అనే మూడు అవస్థల యందు స్ఫుటతరం మిక్కిరి స్పష్టముగా యహ అసౌ ఏ వాడు సం ఉజృంభతే బాగుగా ప్రకాశించుచున్నాడో. ఎవడు బాగుగా ప్రకాశించుచున్నాడో మూడు అవస్థలలో ప్రత్యక్ రూపతయా అంతరాత్మ రూపముతో జీవరూపముతో సదా నిరంతరము అహం అహం ఇతి నేను నేను అని అంతః హృదయాంతరాలలో స్ఫురన్ సన్ ప్రకాశించిన వాడై నా ఏకథ అనేక ప్రకారములుగా నానా ఆకార అనేక ఆకార వికార నామరూపములను భాజినః పొందిన ఇమాన్ ఈ అహం ధీ ముఖాన్. అహం అంటే అహంకారం, ధీ అంటే బుద్ధి, ముఖాన్ అంటే మొదలైన వానిని పశ్యన్ సన్ చూచుచున్నవాడై నిత్య ఆనంద చిత్ ఆత్మన నిత్య ఆనంద జ్ఞాన స్వరూపముచే హృది హృదయమునందు స్ఫురతి ప్రకాశించుచున్నాడు. ఎవరు? ఏతం ఈ ప్రసిద్ధుడైనటువంటి తం వానిని ఆత్మను స్వం నీ స్వరూపముగా విద్ధి తెలియుమా. ఈ తం అనేటటువంటి ఆత్మకు, ఈ ప్రసిద్ధ ఆత్మకు ఇన్ని విశేషణాలతో చెప్పారు. ఓ శిష్య, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థల యందు ముక్కిలి స్పష్టముగా ఎవడైతే బాగా ప్రకాశించున్నాడో అంటే అవస్థాత్రయ సాక్షి సన్ అంటారు కదా, పచ్చకోశ విలక్షణ అంటే స్ఫుటముగా ఎవరైతే మూడు అవస్థలలో బాగా ప్రకాశిస్తున్నాడో అంతరాత్మ రూపంతో నిరంతరము నేను నేను అని హృదయ అంతరాళల్లో ప్రకాశించిన వాడై అనేక ప్రకారాలుగా నామరూపాలను పొందిన ఈ అహంకారము బుద్ధి మొదలగు వానిని చూచుచున్నవాడు సాక్షిగా నిత్య ఆనంద జ్ఞాన స్వరూపం. ఇదే కదా సచ్చిదానందం, లేకపోతే సత్యం జ్ఞానం అనంతం అనే స్వరూపమైన హృదయమునందు ప్రకాశించుచున్నవాడు ఈ ప్రసిద్ధుడైన వానిని ఆత్మను స్వం విద్ధి స్వరూపముగా నీ స్వరూపముగా తెలియమా అంటూ నేర్పిస్తుంది. ఓకే, అంతఃకరణములకు విలక్షణుడు అయితే మరేమిటి చేస్తున్నాడు? వాటికి ఆధారభూతం. అంతఃకరణములు ఏవి? బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం. ఇవి అంతఃకరణం, సూక్ష్మ శరీరంలో భాగం. వాటికన్నా వేరైన వాడు కానీ వాటికి ఆధారమైన వాడు చైతన్యము. సోహం సోహం, నేనే నేనే అతడు, నేనే అతడు, అహం అహం ఇది అత్యంత స్ఫురన్ ఏకథా అంటూ సర్వదా అనుచున్నాడు. అతడే అంతరాత్మ, అతడే నిత్యానందుడు. ప్రత్యగ్రూపతయా అంతరాత్మ నిత్యానందుడు సదా అహమహం ఇత్యంత స్ఫురన్నేకథా నిత్యానంద చిదాత్మన అతడే పరబ్రహ్మము. జడమైన పంచకోశాదులను చైతన్యవంతం చేసి వెలిగించేటటువంటి భా అంటే ప్రకాశ రూపం. ఓకే,
జడమైన పంచకోశాదులు జడములు, చైతన్యము వినా వాటికి ప్రకాశము లేదు. ఈ భారూపమే వాటిని ప్రకాశింపచేస్తుంది. జీవ బ్రహ్మైక్యతలో బోధలో ఉండడమే స్వస్వరూప అనుసంధానం. స్వస్వరూపానుసంధానం. అట్టి ఆత్మను మరి ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాము? సోహం సోహం అని లోపల నుంచి తలుపు తట్టి పిలుస్తున్నాడు. అంతరాత్మ, నిత్యానందుడు, పరబ్రహ్మము, అన్నిటినీ వెలిగించేటటువంటి భారూపము, చైతన్యము ఈ అంతఃకరణాలకు, దేహేంద్రియాలకు విలక్షణమైన వాడు, వీటన్నిటికీ ఆధారమైన వాడు. స్వస్వరూపంలో ఆ రెండు కలుపుకోవడం అని చెప్తున్నారు. అటువంటి ఆత్మను నాకు ఎందుకు తెలియటం లేదు? సదృష్టాంతముగా బోధించనున్నారు. ఘటోదకే బింబితమర్క బింబం ఆలోక్య మూఢో రవిమేవ మన్యతే తథా చిదాభాసం ఉపాధి సంస్థం భ్రాంత్యాహమిత్యేవ జడోభిమన్యతే. మూఢః ఘట ఉదకే బింబితం అర్కబింబం ఆలోక్య. మూఢః ఘట ఉదకే బింబితం అర్కబింబం ఆలోక్య రవిమ్యేవ మన్యతే తథా జడః ఉపాధి సంస్థం చిత్ ఆభాసం భ్రాంత్యా అహం ఇతి ఏవ అభిమన్యతే. సో ఇక్కడ శ్లోకాల్లో ఈనాటి సబ్జెక్ట్ ఏమిటంటే, ఆత్మ లేక చైతన్యము లేక బింబము లేక కూటస్థుడు అనేటటువంటిది ఒక సైడ్. దాని తాలూకా ప్రతిబింబము బుద్ధిలోనూ అంతఃకరణంలోనూ రావడము చిదాభాస. ఈ చిదాభాసకు చిత్తుకు వ్యత్యాసం తెలుసుకోవడమే ఈనాటి పాఠం. చిదాభాస చిత్, బింబము ప్రతిబింబము, అనాత్మ ఆత్మ, కూటస్థుడు జడ పదార్థ. ఈ రెండింటిని వేరు చేసి చూడడమే ఇది అది అని తెలుసుకోవడము మనకి ఇక్కడ కావాలి. ఓకే. మూఢ తెలివి లేనివాడు, ఘట ఉదకే కడవలోని జలమందు, కుండ ఉన్నది, దానిలో నీరు ఉన్నది, బింబితం ప్రతిఫలించిన అర్కబింబం సూర్యబింబమును ఆలోక్య చూచి రవిం ఏవ సూర్యునిగానే మన్యతే తలంచుచున్నాడు. ఎవడు తలుస్తారు? బాగా బాలురు, అంటే విజ్ఞానం పూర్తిగా లేని వాళ్ళు ఆ సూర్యబింబాన్ని చూసి ఇదే సూర్యుడిని ఆడుకుంటూ ఉంటాడు చిన్నపిల్లడు. అదే విధముగా ఘటము, అందులో ఉదకము, ఆ ఉదకంలో అర్కబింబ ప్రతిఫలనము అంటే ఒక రిఫ్లెక్షను, దానిని చూచి రవి ఏవ మన్యతే. ఎవరు? మూఢ. తథా అదే విధముగా జడ అంటే మతి లేనివాడు, జడుడు, ఉపాధి సంస్థం ఉపాధి ఎందుండే. ఉపాధి ఎందు ఉంటే దాని పేరేమిటి? కూటస్థుడు అంటాం. ఉపాధి లేకపోతే పరమాత్మ. ఉపాధి ఉంటే ప్రత్యేగాత్మ లేక కూటస్థుడు లేక బింబం, అదే చిత్. చిత్ రూపమైన కూటస్థుని యొక్క ఆభాసం ప్రతిబింబమును, ప్రతీతిని భ్రాంత్యా భ్రాంతిచే అహం ఇతి ఏవం నేననియే అభిమన్యతే అభిమానంతో అనుకుంటున్నాడు. ఆ ప్రతిబింబాన్ని చూచి ఆ ప్రతిబింబమే నేను అనుకుంటున్నాడు. చిత్తుని మిస్కొట్టేస్తున్నాడు. చిత్ అనే దాని వలన ఈ ప్రతిబింబం ఏర్పడుతున్నది. ఆ సూర్యుడి వలన ఇందులో ఘటనలో మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ కనబడుతున్నది అని తెలుసుకోకుండా ఆ సూర్యుడిని అలా పక్కన పెట్టి ఇక్కడ ఉన్నదే నిజమైన సూర్యుడని ఏ విధంగా అజ్ఞాని అనుకుంటాడో చిన్నపిల్లడు, అదే విధముగా జడుడు ఈ ఆభాసం అంటే ప్రతిబింబాన్ని భ్రాంతి వలన అదే నిజము అంటే దేహేంద్రియ సంఘాతమే సత్యము అనే భ్రాంతిలో అభిమానంతో ఉంటాడు. చిత్ స్వరూపాన్ని గమనించడు అంటూ చెప్తుంది. తెలివిలేనివాడు కడవలోని జలమందు ప్రతిఫలించినటువంటి సూర్యబింబాన్ని చూచి సూర్యునిగానే తలంచుతున్నాడు. అదే విధముగా మతి లేనివాడు, జడుడు
ఉపాధి యందు ఉండేటటువంటి చిత్రూపమైనటువంటి కూటస్థుని తాలూకా ప్రతీతి, ప్రతిబింబం ఏదైతే ఉందో, ఎక్కడుంది ప్రతిబింబము? ఉపాధి పొరలలో ఉంది, బుద్ధిలో ఉంది, మనస్సులో ఉంది, అంతఃకరణలో ఉంది ఈ ప్రతిబింబం. ఎందువల్ల వచ్చింది? ఆ బింబం వల్ల ఈ ప్రతిబింబం వచ్చింది. ఆ బింబాన్ని మిస్ చేసేస్తున్నాడు. ఈ ప్రతిబింబమే భ్రాంతి వలన నేనని అభిమానంతో అనుకుంటున్నాడు అంటూ మంచి ఉదాహరణతో గురువుగారు మనకు బోధిస్తున్నారు. చిదాభాసము వేరు, చిత్తు వేరు. ప్రతిబింబము వేరు, బింబము వేరు. ఓకే, ఇక్కడ చిదాభాసం ఏమిటి? ప్రతిబింబం. చిత్తేమిటి? బింబము. అది కూటస్థుడు, ఏ విధమైన మార్పు లేనివాడు. ఈ చిదాభాసము అంతఃకరణలో ఏర్పడినది అన్ని బుద్ధి వృత్తులకు మార్పులకు లోనైనటువంటి. కుండలోని నీటిలో ప్రకాశించేటటువంటి సూర్యుడు ప్రతిబింబమే కాకున్నచో అది ప్రతిబింబం కాదనుకోండి. ఒకవేళ కుండలో ఉన్నటువంటి సూర్యుడే ఒక విధమైనటువంటి నిజమని అనుకున్నారనుకోండి, మరి దానికి సూర్యుని లక్షణాలు ఉండాలి కదా. ఏమిటి సూర్యుని లక్షణాలు? ఆ ప్రతిబింబానికి వేడెక్కడుంది? కిరణాలు ఎక్కడున్నాయి? మరి చీకటిని పోగొట్టే శక్తి ఎక్కడున్నది? కాబట్టి ప్రతిబింబము ప్రతిబింబమే, అది ఒరిజినల్ కాదు. జీవుడు అంటే ఏమిటి? ముందు నేర్చుకున్నాం. 3 విషయాలు కలిస్తే జీవుడు. ఒకటి, లోపల ఉన్న చైతన్యము లేక కూటస్థాత్మ లేక బింబము, అది ఒకటి. 2, అంతఃకరణము, ప్రతిఫలించేటటువంటి మీడియం అంటే అద్దం లాంటిది. 3, అందులో ఉండేటటువంటి ప్రతిబింబం. సింపుల్గా మన అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, మనము ఒరిజినల్ అనుకోండి, ఎదురుగా దర్పణం ఉన్నది, అద్దము, దానిలో మన ప్రతిబింబం కనిపిస్తున్నది. ఈ 3 ఇక్కడ అలాగే కూటస్థాత్మలోన ఉన్నది. అంతరాంతరాలలో ఆ కూటస్థాత్మ లేక చైతన్యము అది అంతఃకరణముల తాలూకా పొరలలో, బుద్ధిలో, మనస్సులో ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించినటువంటి ప్రతిబింబము 3వది. ప్రతిబింబించే మాధ్యమము లేక ఉపాధి ప్రతిబింబము, బింబము కూటస్థాత్మ. ఈ 3 కలిస్తే జీవుడు. అయితే ఈ కూటస్థాత్మ ఉపాధిలో లేడనుకోండి, అదే పరమాత్మ. పరమాత్మయే ప్రత్యేగాత్మ. చిదాభాసను చిత్ స్వరూపంగా భ్రాంతితో తలవడం అజ్ఞానం. చిదాభాస అంటే ప్రతిబింబం, చిత్ అంటే ఒరిజినల్, బింబం కూటస్థాత్మ. దానిని చిదాభాసను చిత్స్వరూపం అని మిస్టేక్ చేయడం అనేది అజ్ఞానము. ఒక స్ఫటికం ఉన్నది, దాని పక్కన వెనకాల ఎర్రటి పువ్వు పెట్టినాము. ఈ స్ఫటికంలో ఎరుపు రంగు లేదు, కానీ ఎరుపు రంగు ఏమో పువ్వు నుంచే ఎరుపు రంగు స్ఫటికంలో ఉన్నట్టు కనిపిస్తుంది అనేటటువంటి ఆరోపాన్ని, అధ్యారోపాన్ని ముందు చూస్తున్నాం. అద్దంలో ముఖమును ముఖమని అంటాం. నేను అద్దంలో చూసుకున్నాను అనుకోండి, నా ముఖం ఏదో ఉన్నట్టుంది, నా ముఖము ఇక్కడ ఏదో మచ్చ ఉంది, ఎదులో ఉన్నదాన్ని కూడా నా ముఖ బింబం అని అనం, ముఖమనే అంటాం. తాజ్మహల్ ఫోటో చూపించామనుకోండి మీకు, ఇదేమిటి అంటే తాజ్మహల్ అంటాడు. అమెరికాలో ఉన్న మీ అబ్బాయి ఫోటో వీడేనండి మా అబ్బాయి అని అందరికీ ఆ ఫోటోతో ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతిసారి ఆ ప్రతిబింబమే బింబముతో మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ ప్రతిబింబాన్ని మనం బింబంగా ఐడెంటిఫై చేసేస్తున్నాం. అయితే బింబం లేకుండా ప్రతిబింబం ఉంటుందా? మనం అద్దం ముందు నిలబడకుండా మన ప్రతిబింబము కనిపిస్తుందా? కనిపించదు. బింబము కన్నా ప్రతిబింబం వేరుగా ఉన్నదా? బింబము ప్రతిబింబము ఒకదానికొకటి సంబంధించినవే. బింబము లేని ప్రతిబింబము లేదు, బింబము కన్నా ప్రతిబింబము వేరు కాదు. ఓకే, తరువాత నెక్స్ట్ శ్లోకంలో ఇదే ఉదాహరణను కంటిన్యూ చేస్తున్నారు. ఘటం జలం తద్గతమర్క బింబం విహాయ సర్వం దివి వీక్ష్యతేర్కః తటస్థితః తత్రితయావభసకః స్వయం ప్రకాశో విదుషా యథా తథా. ఘటం జలం తద్గతం అర్కబింబం 3 ఉన్నాయండి. కడవ, దానిలో ఉన్న నీరు, దాంట్లో ఉండేటటువంటి ప్రతిఫలించిన బింబం. ఘటం జలం తద్గతం అర్కబింబం సర్వం విహాయ, వాటిని విడిచిపెట్టి తటస్థిత, తటస్థుడుగా ఉదాసీనుడుగా ఉన్నటువంటి తత్ ఆ త్రితయ అవభాసకం, ఆ మూడిటిని, ఏ మూడిటిని?
ఘటాన్ని, జలాన్ని, అందులో ఉన్న బింబాన్ని అవభాసక ప్రకాశింప చేస్తున్నా స్వయం ప్రకాశక స్వయం ప్రకాశ స్వయం ప్రకాశ స్వరూపమైన అర్కః సూర్యబింబము యథా ఏ విధముగా దివి అంతరిక్షమునందు విదుష తెలివైన వారు వీక్షతే తథా ఘటం కడవను, జలం జలమును, తద్గతం ఆ కుండలో నీటిలోనున్నటువంటి కుండలోని నీటిలోనున్నటువంటి తద్గతం ఆ కుండలోనున్నటువంటి నీటిలోనున్న అర్కబింబం సూర్యబింబమును సర్వం వీటన్నిటినీ విహాయ విడిచిపెట్టి తటస్థిత తటస్థంగానున్నటువంటి తత్ ఆ త్రితయా మూడింటిని అవభాసక ప్రకాశింప చేస్తున్న స్వయం ప్రకాశ స్వయం ప్రకాశమానమైన అర్కః సూర్యుడు యథా ఏ విధముగా దివి అంతరిక్షముందు తథా అట్లే విదుష విద్వాంసునిచే వీక్షతే చూడబడుచున్నది. ఆత్మయును ఈ ప్రతిబింబము కన్నా ఈ ఉపాధి కన్నా అతీతమని చూడబడుతుంది. చూద్దాం. కడవలో ఉన్న జలము, ఆ జలంలో ఉన్నటువంటి సూర్యబింబం వీటన్నిటినీ విడిచి తటస్థంగా ఉన్నటువంటి ఆ మూడింటిని ప్రకాశింపచేస్తున్నటువంటి స్వయం ప్రకాశ రూపమైనటువంటి సూర్యుడు ఏ విధంగా అంతరిక్షంలో మనకు తెలుస్తున్నాడో అట్లే విద్వాంసుని చేత ఆత్మయును శరీరాదులకు అతీతమని స్వయం ప్రకాశమని దేహేంద్రియ సంఘాతమును ప్రకాశింపచేస్తున్నదని తెలుసుకుంటాము అంటున్నారు. చూడండి, కడవ, అందరి జలము, జలాంతర్గత బింబము, ఈ మూడు ప్రకాశించే సూర్యుడు లేదే లేవు. సూర్యుడు ఉంటేనే కడవ, సూర్యుడు వెలుగు లేకపోతే కడవ తెలియదు కదా, కడవ ఉన్నా తెలియదు. అలాగే జలము తెలియాలంటే కూడా అక్కడ సౌరకాంతో మరో వెలుగో ఏదో వెలుగు ఉండాలి. ఆ లోపల సూర్యబింబము కనిపిస్తుంది, అది కూడా సూర్యుడు ఉన్నప్పుడే ఉంటుంది. జలం ఉన్నది, కడవ ఉన్నది, మధ్యలో మేఘం ఉన్నది, ప్రతిబింబము లేదే. సో ఈ కడవ కానీ అక్కడ జలము కానీ ఆ జలంలో ఉన్న బింబము కానీ ఆ ప్రకాశించేటటువంటి సూర్యుడు ఉన్నప్పుడే ఆయన ప్రకాశంలోనే ఈ మూడు తెలుస్తున్నాయి. అలాగే ఘట ఉపాధి, కడవ అంటే ఘటోపాధి, జలము అంటే జలోపాధి, ఉపాధి అంటే మీడియం ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీడియం ఆఫ్ రిఫ్లెక్షన్, ప్రతిబింబిత సూర్యుడు. ఈ మూడు ఉన్నాయి. ఏమిటున్నాయి? కడవ ఘటోపాధి, జలము జలోపాధి, జలాంతర్గత బింబము ప్రతిబింబిత సూర్యుడు, ప్రకాశింపచేసే సూర్యుడి మీద ఉన్నాడు, ఆయన ఆధారము సూర్యుడు. సరే, ఇది శరీరానికి ఎలా అన్వయిస్తాము? ఘట ఉపాధిలాగే శరీరము ఒక ఘటము, ఘటోపాధి, మృత్తికతో చేయబడినది, మృత్తుతో చేయబడినది. జలోపాధి అంతఃకరణము ఒక ప్రతిబింబించే మీడియం, అంటే బుద్ధి లేక మనసు అంటాం కదా, అది జలోపాధి. దీంట్లో ప్రతిబింబిత సూర్యుడు ఎవరు? చిదాభాస తాలూకా ప్రతిబింబం అక్కడ ఉన్నది. ఈ మూడిటిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఈ మూడిటిని తెలియజెప్పేటటువంటి చైతన్యము ఈ శరీరాన్ని కానీ అంతఃకరణాలను కానీ దేహేంద్రియ సంఘాతం మొత్తటినంతటిని కూడా ప్రతిబింబింపచేసేటటువంటి చిదాభాసం ఉన్నది. ఈ చిదాభాసానికి చైతన్యము ఒక సోర్స్ ఆఫ్ లైట్ లా, అదే చిత్, అదే బింబము, అదే కూటస్థ ఆత్మ. సర్పమునకు అధిష్టానం ఏది? రజ్జువు. రజ్జువు ఉంటేనే సర్పభ్రాంతి ఉన్నది, రజ్జువు లేని చోట సర్పభ్రాంతి లేదు కదా. సో సర్పానికి అధిష్టానము రజ్జువు. రజ్జువు ఉన్నదని ఎలా తెలిసింది? చైతన్యం వల్ల తెలిసింది. రజ్జువుకి అధిష్టానము చైతన్యం, అంటే అదే పరమాత్మ. ఉపాధులను మిథ్యని విడిచిపెట్టి సర్వాధారమైనటువంటి ఆత్మను తెలుసుకోవడమే సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అంటారు భగవత్పాదులు. సర్వబుద్ధి ప్రత్యయాలు అంటే బుద్ధిలో వచ్చేటటువంటి రకరకముల బోధలు, ప్రత్యయములు, వృత్తులు, వేవ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా సాక్షి చైతన్య ఆత్మయే నేను. అదే సమ్యక్ జ్ఞానం.
ఇక్కడ చూడండి, సూర్యబింబం ఉన్నది. ఆ సూర్యబింబము అక్కడ కడవలు ఉన్నాయి, ఘటములు. వాటిలో జలము ఉన్నది. జలములో ప్రతిబింబించిన సూర్యుడు కూడా ఉన్నాడు. 1 సూర్యబింబము, 2 ఘటములు, 3 జలము, 4 జలములోనున్న ప్రతిబింబములు. ఈ 2, 3, 4లను ఏది ప్రకాశింపజేస్తుంది? సూర్యుడు కానీ ఆయన కాంతి కానీ లేకుండా ఉంటే ఘటము తెలియదు, జలము తెలియదు, జలగత బింబము తెలియదు, ప్రతిబింబము తెలియదు. ఈ మూడిటికి సూర్యుడు ఏ విధంగా కారణం. ఇది కాకుండా ఇంకా ఏమిటి కావాలి ఇక్కడ ఉన్నాయని తెలియడానికి? ఇంకా ఏం కావాలి? సూర్యుడు, జలము, ఘటములు, ప్రతిబింబము ఉంటే సరిపోతుందా? దాన్ని గుర్తించే చైతన్య స్వరూపం ఉండాలి. మీరు, నేను, ఎవరో ఒకరు ఉండాలి. అంటే ఏమిటి? ప్రపంచంలో కనిపిస్తున్న దేనికైనా సరే ఈ ఎగ్జాంపుల్లో కూడా ఈ 3 కాకుండా 4వది అయినటువంటి చైతన్యము మనమే. మరి వీటన్నిటికీ ఏది కావాలి? చైతన్యం ఉండాలి. చైతన్యము లేని జడ వస్తువు ఈ ఘటాన్ని చూడలేదు, జలాన్ని చూడలేదు, తద్గత బింబాన్ని చూడలేదు, ఆ సూర్యుడిని కూడా చూడలేదు, తెలుసుకోలేదు కదా. అరోచకినః అంటారు. అంటే రుచి కోసం పాటు పడరు వాళ్ళు. ఏ అన్నం దొరికితే అన్నాన్ని జాగ్రత్తగా తింటారు. అందులో పనికిరానటువంటి రాళ్ళు లేకపోతే గడ్డి పరకలు ఏమైనా ఉంటే ఏరేసి జాగ్రత్తగా అన్నాన్ని మట్టుకు రుచి చూడకుండా తినేవాళ్ళు. అంటే ఆత్మానాత్మ వివేచనము గలవారు, అంటే జ్ఞానులు, విదుష అన్నారు కదా, అలాంటి వాళ్ళు. స తృణాభ్య వ్యవహారిణ. అభ్యవహారిణ అంటే భోజనం చేసేవాడు. దేంతో భోజనం చేస్తారు వీళ్ళు? సతృణ అభ్యవహారిణ. అక్కడ గడ్డి ప్రకాలున్నా, చిన్న చిన్న పుల్లలున్నా చూసుకోరు, మట్టి బిడ్డలున్నా చూసుకోరు, నల్లరాళ్ళున్నా చూసుకోరు, అన్ని కలిపేసి తినేస్తూ ఉంటారు. అంటే ఏంటనమాట? ఆత్మ అనాత్మ విచక్షణ లేకుండా అన్నీ కలగా పులగం చేసేసి ఆత్మను వేరే చూడలేక ఉండేవాళ్ళను సతృణాభ్య వ్యవహారిణ అంటారు. ఆరోచకిన అంటే చక్కగా ఆత్మానాత్మ వివేచనంతో అనాత్మను తొలగించి విడిచిపెట్టి ఆత్మను గ్రహించేవారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ముందు చూశాం, ఇక్కడ కూడా ఒక సూర్యబింబం బదులు చంద్రబింబము, ఆ బింబించడానికి కావలసినటువంటి మాధ్యమము అయినటువంటి జలము, లోపల ఉన్నటువంటి ఒక ప్రతిఫలనము. ఇక్కడ ప్రతిఫలనం సరిగా లేదు. ఎందుకు? జలము క్లియర్గా లేదు, కషాయముగా ఉన్నది. సకషాయ మనస్సు లేక బుద్ధిలో ప్రతిబింబము, చిత్ ప్రతిబింబము సరిగా ఏర్పడదు. ఒకవేళ క్లియర్గా ఉన్నటువంటి వాటర్ అయినా కూడా అది కదులుతూ ఉంటే చంచలమైన మనస్సులో కూడా చిత్ ప్రతిబింబము చక్కగా రాదు. సరే, నిష్కషాయ నిశ్చల మనస్సు ఉందనుకోండి, అప్పుడు ఆ సూర్యుడో చంద్రుడో చక్కగా ప్రతిఫలిస్తాడు. జలాశయము, జలము, ప్రతిబింబము 3 కనిపిస్తున్నాయి కదా. జలాశయము కనిపిస్తున్నది, ఆ జలాశయములో జలము కనిపిస్తున్నది, దాంట్లో ప్రతిబింబము కనిపిస్తున్నది. ఈ మూడిటికి ఏది కారణము? జలాశయం ఉన్నదని ఎలా తెలిసినది? వెలుగు వలన తెలిసినది. చంద్రుడి వెలుగులో అక్కడ తెలిసింది. జలం ఉన్నదని ఎందువల్ల తెలిసినది? అది చంద్రుడి వెలుగులోనే తెలిసినది. ప్రతిబింబము ఇంత క్లియర్గా ఎలా తెలిసినది? ఆ ప్రతిబింబించే మాధ్యమము అంతఃకరణము లేక బుద్ధి, మనస్సు చంచలంగా కషాయంగా లేకుండా ఉంది. అందుచేత నిష్కషాయ నిశ్చల మనస్సులో ప్రతిఫలించింది. ఇవన్నీ కూడా ఈ ప్రతిఫలనము, ఆ జలాశయము, ఆ జలము అన్నీ కూడా ఆ చిత్ ప్రచిత్తలుక బింబము వలననే ప్రకాశిస్తున్నాయి. ఆ చిత్ బింబమే ఇక్కడ చంద్రుని రూపంలో మనం చూస్తున్నాం. అది ఇక్కడ మనం తెలుసుకునేది. చిత్ చిదాభాస, బింబము ప్రతిబింబము, ఈ రెండింటినీ విడగొట్టుకో. చిత్ పరమాత్మ, ప్రత్యేగాత్మ, కూటస్థుడు, బింబము ఆత్మ. అనాత్మ దేహాదులు, బుద్ధి, అంతఃకరణము, ఇందులో వచ్చేది ప్రతిబింబము మాత్రమే, బింబము కాదు. చూడండి, ప్రతిబింబము, బింబము. ప్రతిబింబము దేహాదుల్లో వస్తుంది. దేహాదులు అంటే అంతఃకరణము, బుద్ధి, వీటి తాలూకా పొరలలో ఏర్పడుతుంది. బింబం ఎక్కడున్నది? వీటికి అంతరతమంగా అన్నిటిలోనూ కూటస్థ ఆత్మగా ఉన్నది. ఆభాస అంటే రిఫ్లెక్షన్. ఒకట, ఎన్నో
ఏమిటేమిటి ఆ చిత్తు ప్రకాశింపజేస్తే అన్ని వృత్తులు బుద్ధిలోని, మనసులో అన్ని ఆలోచనలు, బుద్ధిలో అన్ని నిశ్చయాలు, ఆ విధంగా ఇంద్రియాలతో అన్ని రకాల అనుభవాలు అవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ అవభాసకము అంటే సోర్స్, అంటే ఆభాస కలిగించేటటువంటి సోర్స్ అవభాసకం ఒక్కటే, అదే చిత్తు. ఆభాస ఎప్పుడు, ప్రతిబింబం ఎప్పుడు మిథ్య, అంటే రిలేటివ్ రియాలిటీ. కనపడుతున్నది కదండి, ఉన్నది కదా, చంద్రబింబము సూర్యబింబము, యా ఉన్నది. ఎందుకు మిథ్య? ఆ సూర్యుడు లేనిదే, ఆ చంద్రుడు లేనిదే ఇక్కడ బింబము లేదు. దాని మీదే దీని ఉనికి డిపెండ్ అయింది. అంచేత రిలేటివ్ రియాలిటీ, ఏ కండిషన్డ్ ఆర్ పరిచ్ఛేదమైనటువంటి మిథ్యారూపము. సత్యం ఏమిటి? అబ్సల్యూట్ రియాలిటీ. అబ్సల్యూట్ రియాలిటీ డజంట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్ ఎల్స్. అది స్వయం ప్రకాశం, అదే చిత్తు. ప్రతిబింబింపజేసే మాధ్యమం ఉంటేనే ప్రతిబింబం ఏర్పడుతుంది. మాధ్యమం లేని చోట ప్రతిబింబం ఏర్పడదు. బల్బు లేని చోట లైట్ వెలగదు. వెళ్తూనే ఉంటుంది లోపల ఎలక్ట్రిసిటీ, కానీ బల్బు ఉండే చోటే అది వెలుగుతుంది కదా. ఇది బింబము మాధ్యమంతో సంబంధం లేదు, మాధ్యమానికి అతీతంగా ఉంటుంది. బింబము లేనిదే ప్రతిబింబం ఉండదు, కానీ ఇది బింబము కానే కాదు. ఇక్కడ ప్రతిబింబంతో బింబానికి సంబంధం లేదు. అక్కడ కడవ ఉన్నా లేకపోయినా, అందులో నీరున్నా లేకపోయినా, తన ప్రతిఫలనం ఉన్నా లేకపోయినా, మేఘం అడ్డొచ్చినా సూర్యుడు అక్కడే ఉన్నాడు, అది మార్పు లేదు. సో ప్రతిబింబంతో సంబంధం లేకుండా నిత్య స్వయం ప్రకాశంగా ఉండేటటువంటి సూర్యుడిలాగే ఈ చిత్తు కూడా నిత్య స్వయం ప్రకాశము. ప్రతిబింబములు ఏర్పడతాయి, పోతాయి, లుప్తమవుతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా నిద్రపోతున్నాం. నిద్రలో మరి బుద్ధి వృత్తులు లేవు, మనోవృత్తులు లేవు, ఇంద్రియాలు ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చినా ఇది పుచ్చుకోవడానికి ఎవరు అక్కడ లేరు. కొరియర్ వచ్చింది ఇంద్రియాల నుంచి, ఆ కొరియర్ అందుకోవడానికి డోర్ లాక్డ్, స్లీపింగ్, మైండ్ స్లీపింగ్ అండ్ దెన్ బుద్ధి ఆల్సో స్లీపింగ్. బట్ చిత్తు మట్టుకు ఉన్నది, కానీ ప్రతిబింబం ఏమీ రాలేదు. చిత్తు ఉండబట్టే పొద్దున లేవగానే ఆహా నేను హాయిగా నిద్రపోయాను అని చెప్తున్నాం కదా. అనేక వికారములు ఉన్నది ప్రతిబింబం. ఎందుకు? వృత్తులు ఎన్ని వేలున్నా, ఎన్ని కోట్లు వేలున్నాయో అన్ని వికారాలు ఈ అనాత్మలో కలుగుతూ ఉంటాయి. వికారాలేవి అంటకుండా, వికారాలతో సంబంధం లేకుండా, వికారాలు లేకుండా అంటకుండా ఉండేది ఆత్మ. ఇక్కడ ఏమిటి డిఫరెన్సియేషన్ ఈ శ్లోకాలలో? బింబము, ప్రతిబింబము, చిత్ బింబము, చిదాభాస ప్రతిబింబము. వాటిని డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి. ఇది ప్రతిబింబము దృశ్యత్వము, జడత్వము, సగుణత్వము, సవికారిత్వము, ఆగమాపాయం. అదో మరి అదృశ్యత్వము, చైతన్యత్వము, నిర్గుణత్వము, నిరాకారిత్వము, నిత్యత్వము. ఇది హోమ్ యాక్ట్, ఇది నాన్ హోమ్ యాక్ట్. పేర్లు ఏమిటి? ప్రతిబింబము, బింబము, క్షరము, అక్షరము. క్షరము ఏది? ఈ అనాత్మ. అక్షరము చిత్తు. అనాత్మ ప్రత్యేగాత్మ, కర్త భోక్త, అకర్త అభోక్త. ఇవి పంచకోశాలు, 3 శరీరాలు, 3 అవస్థలు ఇక్కడ. అక్కడ కూటస్థుడు. ఎందుకు ఈయన కూటస్థుడని వేరే పెట్టాము? ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన కూటస్థుడు. ఉపాధి విడిచి చూస్తే ఈయన పరమాత్మయే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ. అక్షరుడంటే వీడు, అక్షరుడంటే వాడు. ఉత్తమ పురుషస్వన్య పరమాత్మ ఇత్యుదాహృత. ఈ రెండిటికి దాటినది అక్షర పురుషుడు. దాటిన తర్వాత పరమ పురుషుడు అంటే పరమాత్మ. ఓకే, ఆఖరి శ్లోకం ఈనాటిది. దేహం ధియం చిత్ ప్రతిబింబమేవం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారమాత్మానమఖండబోధం సర్వప్రకాశం సదసద్విలక్షణం. ఏవం, ఓకే, ఏవం దేహం ధియం చిత్ ప్రతిబింబం విసృజ్య బుద్ధౌ గుహాయాం నిహితం ద్రష్టారం అఖండబోధం సర్వప్రకాశం సత్ అసత్ విలక్షణం ఆత్మానం విద్ధి. ఆత్మానం ఆత్మగా తెలుసుకో అంటూ చెప్తుంది. ఓకే, ఏవం ఈ రీతిగా. ఏ రీతిగా? చిత్తు వేరు, చిత్ ప్రతిబింబము వేరు, అవభాసకము వేరు,
ఆభాస వేరు, కూటస్థ ఆత్మ వేరు, అనాత్మ వేరు అని దేహమును, ధియం బుద్ధిని, చిత్ ప్రతిబింబం బుద్ధి అందలి చిత్తు యొక్క ప్రతిబింబము. 3 ఉన్నాయి. 1 దేహం, 2 బుద్ధి, 3 బుద్ధిలో దాని ప్రతిబింబము. కడవ దేహము, బుద్ధి జలము, చిత్ ప్రతిబింబము సూర్యుని తాలూకా ప్రతిబింబం. విసృజ్య విడిచిపెట్టి, బుద్ధౌ బుద్ధి అనేటటువంటి గుహాయాం గుహయందు నిహితం ఉంటున్నవాడును, ద్రష్టారం ఆయన ద్రష్టయే, దృశ్యం ఎప్పుడూ కాదు, సర్వమునకు సాక్షి అయి చూచువాడును. దృగేవ నత దృశ్యతే, ద్రష్టారమేవ న దృశ్యం. అఖండ బోధం పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడును, సర్వప్రకాశం. సర్వం అంటే వేటిని? దేహాన్ని, అంతఃకరణాలని, వాటిలో ఉండే సర్వవృత్తులకు సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి, సర్వబోధలకు ప్రతిబోధ ఏదో అటువంటి ప్రకాశ స్వరూపము సత్ అసత్ అంటే సత్తుకును అసత్తుకును విలక్షణం అన్నారు. సదసద్ విలక్షణం. ఎందుకో చూద్దాం. సదసత్ ఏమిటంటే పరమాత్మ మరి సత్తు కదా, సత్తుకు విలక్షణం అంటున్నారేమిటి అని భయపడక్కర్లే. చూద్దాం. విలక్షణం వేరైన వాడు ఆత్మానం, పరమాత్మను విద్ధి తెలుసుకో, విద్ధి అత్యాహారం చేసుకోవాలి. అక్కడ విద్ధి శ్లోకంలో లేదు, ఆత్మానం అని వదిలేశారంటే ఆత్మానం విద్ధి అంటే తెలుసుకో. ఈ రీతిగా దేహమును బుద్ధిని, దేహము అక్కడ కడవతో ఎగ్జాంపుల్, బుద్ధి అక్కడున్న జలము అంటే మాధ్యమం, ద రిఫ్లెక్టింగ్ మీడియం. బుద్ధి అందరి చిత్ ప్రతిబింబము, సూర్యుని బింబం అక్కడ. వాటిని వదిలిపెట్టి బుద్ధి అనేది గుహలో ఉంటున్నవాడును అంటే ఇక్కడ ఆకాశంలో ఉంటున్న సూర్యుడు, సర్వమునకు సాక్షి అయి చూచుతున్నవాడును. ఆ సూర్యుడు ఈ ఘటమునకు, ఈ జలమునకు, ఈ బింబమునకు సాక్షి కదా. సాక్షి అంటే ఏంటి? వీటిలో వచ్చే మార్పులతో ఆయనకు సంబంధం లేదు. ఆయన లేనిదే ఇవి లేవు. ఓకే, దాని తాలూకా రిఫ్లెక్షనే ఇక్కడ ఉన్నది. పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు, సర్వసాక్షి అయినటువంటి అన్నిటినీ ప్రకాశింపచేసేవాడు, సత్తుకు అసత్తుకు వేరైన వాడైనటువంటి పరమాత్మను విద్ధి తెలుసుకును. ఆత్మానం విద్ధి, పరమాత్మను తెలుసుకును. చూద్దాం. సదసద్ విలక్షణం అన్నారు భగవత్పాదులు. ఎందుకు అలా అన్నారు? సత్ అని చెప్తే అసత్ అని వేరొకటి ఉండవలని కదా. ఇది చిన్నది అన్నాను అనుకోండి, అంటే దీనికన్నా పెద్దది ఇంకొకటి ఉండాలి. లేకపోతే ఇది పెద్దది అని అనుకోండి, దీనికన్నా చిన్నది ఇంకొకటి ఉండాలి. అంతే కదా. ఏదైనా ఒకటి చెప్పామనుకోండి, ఇది ఇది లావుగా ఉన్నది అంటే లావుగా లేనిది ఇంకోండి. ఇతను రవి గారు అంటే రవి గారు కానివారు ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఇతను రవి కానివారు అని చెప్తుంది. సో సత్ అనేది చెప్పినప్పుడు అసత్ ఇంకొకటి ఉండాలి. ఉంటేనే ఇది సత్ అనేదాన్ని మనం నిర్దేశించాలి. అసత్ అని చెప్పామనుకోండి, దానికి భిన్నంగా సత్ వేరే ఉండాలి. అంటే ఏదైనా ఇది అసత్, ఇది నల్లగా, ఇది తెలుపుగా లేదు అని అనుకోండి, అంటే ఇంకొక రంగులో ఉన్నదని అర్థం వచ్చింది కదా. అసత్ అని చెప్తే సత్ వేరే అందుచేతే అసత్ అనున్నదే లేదు. అసత్ అంటే ఏమిటి? అనాత్మ. అనాత్మ ఉన్నది, కనిపిస్తున్నది కదా. అనాత్మ పదార్థాలన్నీ ఈ ప్రపంచం కనిపిస్తున్నది, దేహాదులు కనిపిస్తున్నాయి, ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, బుద్ధి మనస్సు తెలుస్తున్నాయి, వాటి అనుభవాలు. అయితే లేదని ఎందుకు అంటున్నారు? లేదంటే మేము అబ్సల్యూట్గా లేదనడం లేదండి. వాటినేమో రిలేటివ్ రియాలిటీ అంటే మిథ్య అని తెలుసుకుంటే, అంటే ఏమిటి? అచిత్ ప్రతిబింబమే ఇవి. చిత్ లేనిదే వీటికి ఉనికి లేదు. చితే స్థిరమైనది. అచిత్ లేక కూటస్థ ఆత్మ తాలూకా ప్రతిబింబములు ఇవి మిథ్య, ఈ ప్రతిబింబం అంతా అని తెలిస్తే ద్వంద్వాతీతమైనటువంటి ఆత్మయే సిద్ధిస్తుంది. అప్పుడు దాన్ని ఏంటంటాం? అది సత్వం అని చెప్పక్కర్లేదు, అసత్వం అని చెప్పక్కర్లేదు, ఒక్కటే ఉన్నది అని చెప్పాలి. ఇదే వేదాంతం. రెండు కానిది ఏకము, అద్వితీయము, సదసద్విలక్షణం. ఎలా తెలిసింది మనకిది? భగవద్గీతలో కూడా ఇదే చెప్తున్నారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతము స్మృతే. యత్తత్ ప్రవక్ష్యామి, ఏదైతే నీకు బోధిస్తున్నానో చెప్తున్నానో దానిని జ్ఞేయం తెలుసుకొననగును.
యత్ జ్ఞాత్వా దేనిని తెలుసుకుంటే అమృతం అశ్నుతే అమృతాన్ని పొందుతావు. ఏమిటది? అనాదిమత్ పరం బ్రహ్మ, అనాదిమత్ పరం బ్రహ్మ, అనాదిమత్ అయినటువంటి పరమైనటువంటి ఆ బ్రహ్మను తెలుసుకుంటే యజ్ఞాత్వా అమృతం వస్తుంది. ఏమిటా బ్రహ్మము? న సత్ నా అసత్ ఉచ్యతే, న సత్తన్న సదుచ్యతే, న సత్ నా అసత్ ఉచ్యతే. అసత్ అని చెప్పరు, అసత్ అని చెప్పరు. అదే ఇక్కడ చెప్తున్నారు. సర్వ ప్రకాశం సదసద్విలక్షణం. ఓకే, ఒక స్టేజ్ మీద ఒక డ్రామా అవుతోందండి. ఆ డ్రామాలో పరివారం ఉన్నారు. రాజుగారికి రాజుగారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. డ్రామా ఏంటంటే యుద్ధం చేయాలి. ఈ భటులందరూ యుద్ధానికి రెడీ అవుతున్నారు. రాజుగారు యుద్ధం ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? మంత్రి గారు చెప్పారు యుద్ధంకి వెళదాము, అలా చేస్తే మంచిది అని. ఆ మంత్రి గారు బుద్ధి, ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి కింగ్ గారు మనస్సు గారు, ఆ శరీరము పరివారం. యుద్ధం అనే నాటకం. ఈ నాటకం ప్రదర్శిస్తున్నారు. నాటకం ప్రదర్శిస్తూ ఉంటే కరెంటు పోయింది, మొత్తం డార్క్ అయిపోయింది స్టేజ్. అప్పుడు పరివారం కనిపిస్తారా? రాజుగారు కనిపిస్తారా? మంత్రి గారు కనిపిస్తారా? నాటకం కనిపిస్తుందా? ఏవి కనప. అంటే ఆ పరివారము, ఈ రాజుగారు, ఈ మంత్రి గారు, ఇవన్నీ కూడా వెలుగు అనేటటువంటి దానిలోనే ప్రకాశిస్తున్నారు. ఆ వెలుగు లేకపోతే ఈ నాటకమే లేదు. చిత్ అనే వెలుగు లేకపోతే ఈ జగన్నాటకమే లేదు. ఇదే పంచదశిలో ఒక శ్లోకము. నృత్యశాలా స్థితో దీప ప్రభం సభ్యాంశ్చ నర్తకీం దీపయేద విశేషేణ తదాభావేపి దీప్యతే. నృత్యశాల ఒక స్టేజి, దాని మీద స్థిత ఉన్నటువంటి దీప దీపము, ప్రభు రాజు, సభ్యాంచ ఈ పరివారం, నర్తకి మిగతా యాక్షన్ చేస్తున్న వాళ్ళందరూ. దీపయేత్ అవిశేషేణ, దీపము లేకుండా ఉంటే వీళ్ళు లేరు. వీళ్ళు లేకపోతే దీపం ఉన్నదా? అక్కడే ఉన్నది. దీపమేమి కాదు. చిత్తు అక్కడే ఉన్నది. బుద్ధి నిద్రపోతున్నా, మనస్సు నిద్రపోతున్నా చిత్ ప్రకాశము ఉండనే ఉన్నది. చేత అవి జడములైన పదార్థములైనా కూడా చిత్తు వాటిమే పడుతోంది. అవి ప్రకాశించుట లేదు. ఒక రాయో రప్పో ఎందుకు ప్రకాశించుట లేదు? వాటిలో ప్రకాశించే మీడియం ఉపాధి లేదు కాబట్టి. కానీ చిత్తు లేదా? చిత్తు అక్కడే ఉన్నది. ఏ విధముగా దీపము నటులు, రాజుగారు, మంత్రి గారు ఉన్నా లేకపోయినా సరే ఆ దీపము ప్రకాశిస్తూ ఉంటుందో, వీరి తాలూకా ఈ యాక్షన్, డాన్సు, డ్రామా ఇవన్నీ కూడా ఆ ప్రకాశం మీద డిపెండ్ అయి ఉన్నాయో, అలాగే ఈ చిత్ ప్రకాశంలోనే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ అంతఃకరణాలు, ఈ బుద్ధి అన్ని పనిచేసి ఈ జీవితం అనే నాటకాన్ని ఆడిస్తున్నాము. వెలిగే నాటకరంగం మీద ఉండేటటువంటి వెలుగే కూటస్థ ఆత్మ. లేకపోతే ఆ స్టేజ్ కూడా, ఆ స్టేజ్ ఆధారం, దట్ ఈస్ ద సబ్స్ట్రేటం అంటాం. ఆ ఆధారము లేనిదే రాజుగారు తన రోల్ వేయలేరు, మంత్రి గారు వేయలేరు, పరివారము యుద్ధం చేయలేరు. అసలు యుద్ధమే, ఆ నాటకమే ఉండదు. అయితే ఆ నాటక రంగము, అక్కడ ఉన్న వెలుగే కూటస్థ ఆత్మ అంటూ ఈ శ్లోకంలోంచి మనము ఈ స్లైడ్ని తయారు చేసుకున్నాం. ఓకే, ఉపనిషత్తు ఏంటంటుందో చూద్దాం. యో విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరోయం విజ్ఞానం న వేదయస్య విజ్ఞానం శరీరం యో విజ్ఞానమంతరో యమయత్యేష తాత్మాంతర్యామ్యమృత. అంతర్యామి బ్రహ్మం. ఎవడైతే బుద్ధి లోపల ఉన్నాడు, బుద్ధి ఎందున్నాడు, బుద్ధి కంటే లోపలివాడు, ఏవనని బుద్ధి తెలియలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఘటనలో ఉన్నటువంటి సూర్యబింబానికి సూర్యుడు గారు ఉన్నారని తెలుస్తుందేమిటి? తెలియదు కదా. ఘటానికి తెలుస్తుందేమిటి? తెలియదు కదా. అదే విధముగా ఎవనికైతే బుద్ధి శరీరమో, ఉపాధియో, అంటే ఆ సూర్యుడికి ఇది ఉపాధి కాబట్టి ఇక్కడ మీడియంలో ప్రకాశిస్తుంది. ఎవడైతే బుద్ధి లోపల వాడే నియంత్రించుతున్నాడో,
ఈ అంతర్యామి నీ యొక్క ఆత్మ అమృత, అమృతుడు, ఇతడే విజ్ఞానమయుడు. కథమా ఆత్మేతి. యాజ్ఞవల్కుడు గారిని జనక మహారాజు గారు అడుగుతున్నారు, అయ్యా నాకు విషయములున్నవి, కర్మేంద్రియములున్నవి, జ్ఞానేంద్రియములున్నవి, స్థూల శరీరం ఉన్నది, 4 అంతఃకరణములున్నవి, 5 ప్రాణములున్నవి, వీటిలో ఏదండి ఆత్మ? కథమా ఆత్మేతి. వాట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ద ఆత్మ ఇన్ ఆల్ దిస్ కంగ్లామరేషన్ ఆఫ్ థింగ్స్? దేహేంద్రియ సంఘాతంలో ఆత్మ ఏది? యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి, విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి. అలా ఉంటుంది పెద్ద మంత్రం. ధ్యాయతీవ లేలాయతీవ. ఇంద్రియములందు హృదయమునందు లోపల ప్రకాశించే ఈ ఏ పురుషుడు గలడో, కూటస్థుడైన పురుషుడు, ఆ పురుషుడే ఆత్మ. ఆయన పేరే అక్షర పురుషుడు. అక్షర పురుషుడు ఈ భాగం, శరీరము, అవన్నీ. విజ్ఞానం అనగా పరమాత్మ. బుద్ధి కూడా ఇంద్రియాల లోపలదే కాబట్టి, అది కూడా జడమే కాబట్టి హృదయము లోపల, అంటే బుద్ధి మనసు కలిపితే హృదయం అంటాం, దాని లోపల ఉన్నది అని శృతివాక్యం. ఆత్మ బుద్ధి వృత్తుల కంటే విలక్షణమైనది. పుష్పము స్ఫటికము తెలుసుకున్నాం కదా, అదే. ఆ పురుషుడు లోపల ఉన్నవాడు ధ్యానిస్తున్నాడా, తింటున్నాడా, మాట్లాడుతున్నాడా అన్నట్టుగా చేష్టలు చేయుచున్నవాళ్ళ కనిపిస్తాడు. యాక్చువల్గా ఆయన ఏం చేయటంలా, ఈ చేష్టలన్నీ ఆ ప్రకాశంలో జరుగుతున్నాయి. సూర్యకాంతిలో దొంగతనం జరుగుతోంది, ఖురాన్ చదువుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. సూర్యకాంతి లేనిదే అవి చేయలేరు, కాంతిలో అవి జరుగుతున్నాయి. కానీ కాంతి చేస్తున్నట్టుగా కనిపించినా అలా కాంతి చేయటం లేదు అని మనం తెలుసుకోవాలి. ఇదే ధ్యాయతీవ లేలాయతీవ. మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తి కించన, న ఇహ నానాస్తి కించన, నేహ నానాస్తి కించన. మృత్యు సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. శాస్త్రాచార్యోపదేశాలను గురువుగారి దగ్గర బోధల విని, శాస్త్రాలలో చదువుకొని పరబ్రహ్మాన్ని మనసు చేత దర్శిస్తే బ్రహ్మయందు అనేకత్వం అనేది లేదు, ఏకత్వమే బ్రహ్మము. ఎవడైతే బ్రహ్మమునందు నానాత్వం ఉన్నదా అన్నట్లు భావిస్తాడో అట్టివాడు య ఇహ నా అనేవ పశ్యతి మృత్యు సమృత్యుమాప్నోతి. ఓకే, నానాత్వం ఉన్నట్లు భావిస్తాడో అట్టివాడు మృత్యుస్య మృత్యుమాప్నోతి, మృత్యువు నుండి మృత్యువుని పొందుతాడు. అంటే పుట్టుక నుంచి పుట్టుకని పొందుతాడు, అంటే జనన మరణాలను పొందుతాడు. ఏకదైవాను ద్రష్టవ్యం ఏతదప్రమయం ధ్రువం విరజః పర ఆకాశాత్ అజః ఆత్మా మహాన్ ధ్రువః. ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కానట్టియు. ఎందుకు? చిత్తుని మనం ప్రత్యక్ష ప్రమాణంతో ఎలా చెప్పగలం? అది వస్తువు కాదు కదా, అది నానోమేక్ట్ కదా. నిత్యమైనట్టియు, ఇవి పడుకున్నప్పుడు కూడా అది ఉంది కదా. అసంగమైనట్టియు ఈ బ్రహ్మమును శాస్త్రోపదేశాన్ని అనుసరించి ఒకే ప్రకారంగా ఏకదైవ అనుద్రష్టవ్యం. ఏతత్ అప్రమయం ధ్రువం ఆకాశాత్ పరం విరజః. ఆకాశము కంటే సూక్ష్మమైనది, పుట్టుకలేనిది. అజః ఆత్మ దేశకాల పరిచ్ఛేదము లేనిది, మహాన్ గొప్పది. ధ్రువః వినాశము లేనిది. మాండుక్యం దాకా వస్తే సర్వం హేతద్ బ్రహ్మాయమాత్మా బ్రహ్మ స్వయమాత్మా చతుష్పాత్. ఈ సర్వము బ్రహ్మమయమే, దీనికి 4 భాగములు, పాదములు. చతుష్పాత్ స్వయమాత్మ చతుష్పాత్. ఏమిటి ఈ పాదములు? 1 విశ్వడు, 2 తైజసుడు, 3 ప్రాజ్ఞుడు, 4 తురియం. విశ్వడు జాగ్రత్తలోను, తైజసుడు స్వప్నంలోను బ్లూ కలర్, గ్రీన్ కలర్ సుషుప్తిలోను, మెజెండా లిలాక్ కలర్ తురియం బ్రహ్మ. సమస్తాన్ని నిశ్చయంగా బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఈ ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మ వేరు ఆత్మ వేరు కాదు. అట్టి ఈ ఆత్మ 4 పాదములు కలది. ఈ 3 పాదములు ప్రతిబింబం. ఏమిటవి?
విశ్వ, తేజస, ప్రాజ్ఞ. అయితే వీటికి తుర్యమేమిటి? అది అభాసకం, అంటే ప్రతిబింబాన్ని కలిగింపచేసేటటువంటి బింబము, లేక కూటస్థుడు, లేక ఆత్మ, లేక చిత్, లేక చైతన్యం, లేక ప్రతిబోధ. వ్యావహారిక జీవుడు, జాగ్రత్త పురుషుడు, విశ్వడు. వీడు వ్యవహారంలోనే, వ్యవహారిక జీవితంలో జాగ్రత్తలోనే ఉంటాడు. ప్రాతిభాసిక జీవుడు స్వప్న పురుషుడు, తైజసుడు. అజ్ఞాన ఆవరణ లేకుండా నిద్రలో ఉన్నవాడు, వాడికి దేహేంద్రియాలు మనోబుద్ధులు పడుకుంటాయి కాబట్టి వాడు ప్రాజ్ఞుడు. ఎంతసేపు? ఇంతసేపే. మళ్ళీ వెంటనే పొద్దున్న లేచేసరికల్లా అది ఖండానందం. పారమార్థిక జీవుడెవడు? అవస్థాత్రయములకు సాక్షి అయినటువంటి కూటస్థుడు. అదే చెప్తోంది మాండూక్యం 1:3. జాగర్త స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. ప్రథమ పాదము స్థూలభుక్, అంటే స్థూల విషయాలను భోగించేవాడు. ఈయన పేరే వైశ్వానరుడు. విశ్వములోని నరులందరిలోనూ జాగ్రత్తలో వ్యాపించి ఉన్నవాడు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నవాడు, వాడే వైశ్వానరుడు. మొదటి పాదము అన్నమయుడు, ఇదే బహిప్రజ్ఞ. స్వప్నస్థానోంత ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ ప్రవివిక్తభుక్ తైజస ద్వితీయ పాద. ద్వితీయ పాదము తైజసుడు. ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మమైనటువంటి వాసనారూపములైన అనుభవాలను చిత్తులోంచి తెచ్చుకొని కలగా కంటూ ఉంటాడు. అంతే నిజమైనటువంటి ఇంద్రియ భోగం ఉండదు. తైజసుడు రెండవ పాదం. ఇది తైజసుడు సూక్ష్మ శరీరానికి సంబంధించిన వాడు. ముందవాడు అన్నమయుడు, స్థూల శరీరం. ఇది ప్రాణ మనో విజ్ఞానమయుడు. ఇది స్వప్నమే అవస్థగా కలిగిన వాడు, అంతఃప్రజ్ఞ అన్నారు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్త స్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయః ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞః తృతీయ పాదః. ఈయనకేమి అవస్థ? సుషుప్తిలో ఉంటాడు, ప్రజ్ఞానఘనుడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అఖండ ఆనందం కాదు. ఈయన పేరేమిటి? ప్రాజ్ఞుడు. ఈయన ఏమైనా చేస్తున్నాడా? ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే, ఏ కోరిక లేదు. నా కంచన స్వప్నం పశ్యతి, ఏ స్వప్నాల్ని చూడడం లేదు. తత్ సుషుప్తం. బుద్ధి మనసు పూర్తిగా నిద్రలో ఉన్నప్పుడు చైతన్య ఆత్మలో ప్రతిబింబించేటటువంటి చిత్ ప్రతిబింబం ఏదైతే ఉందో అదే ప్రాజ్ఞుడు, మూడవ పాదం. ఓకే, ప్రకరణ గ్రంథాలు ఏంటంటున్నాయో చూద్దాం. ఈసారి మనం ఏం చేసామంటే ఉపదేశ సాహస్రి అంటూ భగవత్పాదుల వారి ఒక మంచి ప్రకరణ గ్రంథం, వివేక చూడామణి తరువాతి గ్రంథం. ఇది గ్రాడ్యుయేషన్ అవుతే అది పిహెచ్డి కోర్సు లాంటి. అటువంటి ఉపదేశ సహస్రంలోంచి కొన్ని శ్లోకాలు, హస్తామలకీయం అనే దాంట్లోంచి పంచదశలోంచి చూస్తాం. చేతనో అచేతనో వాపి కర్తా కర్తా గతో అగతః బద్ధో ముక్తస్తదా చైక నైక శుద్ధో అన్యథేతివ. వేదం తెలిసిన వాళ్ళు వేదవాదులు ఏంటంటారు? చేతనం అంటారు. వేద బాహ్యులు దేహేంద్రియాలలో ఒకటండి, అచేతనమండి అంటారు. వేదవాదులలో మరికొందరు ఇది కర్త అంటారు, కొందరు అకర్త అంటారు, కొందరు సర్వగతుడు అంటారు, కొందరు దేహ పరిచ్ఛిన్నుడు అంటారు, కొందరు జీవుడు అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు అన్ని దేహాలలో ఉండే ఆత్మ ఒకటే అంటారు, కొందరు శుద్ధుడు అంటారు, కొందరు అన్యం అంటారు. పరస్పరమని కలహిస్తున్నారు. కానీ నిజమేమిటంటే అప్రాప్యైవ నివర్తంతే వాచోదీభిః సహైవతు నిర్గుణత్వాత్ క్రియాభావాత్ విశేషాణాంశభావతః. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంటే మనసుతో కలిసి వాక్కు వెళ్ళి ప్రయత్నం చేసి పట్టుకోలేక వచ్చేసిందిట. ఎందుకంటే మనకు తెలుసు కదా, అక్కడికి మనస్సు వెళ్ళదు, వాక్కు వెళ్ళదు, కళ్ళు వెళ్ళవు, చెవులు వెళ్ళవు అంటూ కేనోపనిషత్తులో నేర్చుకున్నాం కదా. అదే ఇక్కడ చెప్తున్నాం. అప్రాప
ప్రాప్తం పొందలేక నివర్తంతే వాచః దీభిః సహైవతు నిర్గుణత్వాత్ క్రియాభావాత్ విశేషాణం హ్యభావతః. వాక్కులు బుద్ధితో కూడా ఆత్మను చేరలేక, వాక్కులు బుద్ధి మాట కూడా వెళ్ళాయి, మరలునని శృతి. వాగ్బుద్ధులు ఆత్మను చేరలేకపోవటం కారణం ఏమిటి? ఆత్మయందు రూపాది గుణాలు లేవు, ఏ క్రియలు లేవు, గోవులు ధనము మొదలైనటువంటి విశేషాలు లేవు. కనుక ఆత్మ మనోవాగ్బుద్ధులకు అందదు. అదే చిత్. నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిష్కలం ధ్యాయమానః. ముండకంలో నేర్చు. నా చక్షుషా గృహ్యతే నాపి వాచ నా అన్యైర్దేవై అంటే ఇంద్రియములతో, నా తపస్స నా కర్మణ. వ్యాపకం సర్వతో వ్యోమమూర్తై సర్వైర్వియోజితం యథా తదిహాత్మానం విద్యాత్ శుద్ధం పరం పదం. ఆకాశము సకల మూర్త ద్రవ్యముల యొక్క సంపర్కము లేదు. ఇన్ని ద్రవ్యాలు కనిపిస్తున్నాయి, మూర్త ద్రవ్యాలు కంటికి తెలుస్తున్నాయి. ఆకాశంతో దేనికైనా సంపర్కం ఉన్నదా? అన్ని ఆకాశంలోనే ఉన్నాయి, కానీ ఆకాశానికి అంటు లేదు. పరమాత్మ అసంగం, పరిచ్ఛేదరహితం, అవస్థాత్రయ సాక్షి, శుద్ధము, సకల శబ్ద లక్ష్యము అని తెలియవలెను. వ్యాపకం సర్వతః వ్యోమ అంటే ఆకాశంలాగే మూర్తై సర్వైర్వియోజితం యథా తద్విహాత్మానం విద్యాత్ శుద్ధం పరం పదం. అంటే అటువంటి ఆకాశముతో పోల్చినటువంటి చిదాత్మయే చిత్తే ఆకాశం. సమస్తం సర్వగం శాంతం విమలం వ్యోమవత్తితం నిష్కలం నిష్క్రియం సర్వం నిత్యం ద్వంద్వైర్వివర్జితం. ఆ ఆత్మ అపరిచ్ఛిన్నం, సర్వవ్యాపి, నిర్వికారం, నిర్మలం, ఆకాశతుల్యం, వ్యోమవత్ స్థితం, నిరవయవం, నిష్క్రియం, అబాధ్యం, ద్వంద్వరహితం, ద్వంద్వైర్వివర్జితం, సర్వకల్పన అధిష్టం. తత్వమసి అనే మహావాక్యోపదేశం వలన అశేష విశేషాలను, ఉపాధులు కల్పితములని మిథ్యని నిరసించి అహం బ్రహ్మాస్మి అని భావించాలని దీని తాలూకా తాత్పర్యం. ఉపదేశ సాహస్రంలోంచి 5 శ్లోకాలు తీసుకుంది భగవత్పాదులు రాసిన పరికరణ గ్రంథం. ఇందులో 15వ అధ్యాయంలో 37 వరకు తీసుకుంది. ఇందులో 2 భాగములు ఉంటాయి, గద్య భాగము, శ్లోక భాగం. శ్లోకంగా ఉన్న దాంట్లో 15వ చాప్టర్ ఇది. ఇంకొక శ్లోకం, సర్వప్రత్యయ సాక్షిజ్ఞ కథం జ్ఞేయో మయేచ్యుత విమృశ్యైవం విజానీయాత్ జ్ఞాతం బ్రహ్మణ వేదివ. సర్వబుద్ధి వృత్తులకు సాక్షియు, ప్రజ్ఞానైక స్వభావుడని చెప్పబడినటువంటి ఆత్మ ఇటువంటి వాడు. ఆ ఆత్మ నాచే తెలియబడునా, తెలియబడదా? తెలియబడును అనే తెలియటలో కర్మయ కాదా అంటూ విమర్శిస్తే కేనోపనిషత్తులు తెలుసుకున్నట్టు అది బుద్ధికి తెలిసేది కాదు, ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు. నా వాక్ గచ్చతి, నా మనో గచ్చతి నేర్చుకున్నాం కదా. ఆత్మ జ్ఞేయ వస్తువు కాదని బోధ. హస్తామలకాచార్యులని భగవత్పాదుల వారి 4 ఆచార్యులలో ఒకరు వీరు. ఈ 4 ప్రముఖులైనటువంటి శిష్యులు. ఈయనకు ఒక కథ ఉంది, మనము క్లాస్ అయిన తర్వాత చెప్పుకుందాం. ఈ హస్తామలకీయం అనేది ఆయన రాసినటువంటి ఒక స్తోత్రం. అందులో ఏమంటున్నారో చూడండి. దీనికి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏమిటంటే, దీనికి భగవత్పాదుల వారి భాష్యం రాశారు. శిష్యుడు గారు రాసినటువంటి హస్తామలకీయానికి గురువుగారైనటువంటి భగవత్పాదులు ఒక భాష్యాన్ని వ్రాసి మనకు అందించారు. అది గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు హస్తామలకీయాన్ని చూడండి. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరస్తాకిలోపాధిరాకాశకల్ప రవిర్లోకచేష్టా నిమిత్తం యథాయ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. మ్యూజికల్గా ఉందో చూడండి. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరస్తాకిలోపాధిరాకాశకల్ప రవిర్లోకచేష్టా నిమిత్తం యథాయ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా అనే మకుటంతోనే ఇవన్నీ శ్లోకాలు ఉంటాయి. ఏ విధంగా ఇక్కడ సూర్యుడు ఎగ్జాంపుల్లో చెప్తున్నారు.
ప్రాణుల యొక్క స్పందనలకు, వారి వారి గమన ఆగమన దర్శన వ్యాపారాలకు హేతువగుతున్నాడు. అట్లే ఎవడో మనస్సు మొదలగు అంతఃకరణముల యొక్కయు, నేత్రము మొదలగు సర్వ ఇంద్రియాల యొక్కయు హేతువగుతున్నాడు. సూర్యుడు అన్ని గమనములకు సాక్షి. అలాగే మన శరీరంలో బుద్ధి వృత్తులన్నిటికీ, ఇంద్రియ వృత్తులన్నిటికీ, అంతఃకరణ వృత్తులన్నిటికీ సాక్షి. బుద్ధ్యాది రూప సమస్త ఉపాధులు నిరాకరింపబడగా శేషించును. ఆకాశము వలె అసంగము, వ్యాపకము, అద్వయము, అనంతము, విశుద్ధము. నిరస్తాకిలోపాధిరాకాశకల్ప రవిర్లోక చేష్టా నిమిత్తం యథా యః సహ నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. అదే అహం అనే పదం తప్ప అర్థం. అది నేనే, అదే అహం. 5వ శ్లోకం అందులోనే ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్వేన నైవ అస్తి వస్తు చిదాభాసకోధీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్వేన నైవ అస్తి వస్తు చిదాభాసకోధీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ముఖము యొక్క ప్రతిబింబాన్ని గ్రహించడానికి అద్దము ఉన్నగునవి కాదు. వాటి ఎందు చూడబడుతున్నదే అగుతున్నను. ముఖము కంటే భిన్నంగా ప్రతిబింబం లేదు కదా. ఆ ముఖ ప్రతిబింబం వలె ఆత్మ ప్రతిబింబ రూపమైన చిదాభాసుడు కూడా, చిత్తు యొక్క ప్రతిబింబమైన చిదాభాసుడు కూడా నానా విధమైనటువంటి బుద్ధ్యాదులను, అంటే బుద్ధి మొదలైన అద్దాలలో ప్రతిఫలనంగా చూడబడుతున్నాడు. సపోజ్ అద్దం మీద మురికి ఉందనుకోండి, అది ప్రతిబింబం మీద ఉన్నట్టే కనిపిస్తుంది. ముఖం మీద మురికి లేకపోయినా అద్దం మురికిగా ఉంటే అద్దంలో ఉన్నటువంటి నలుపు చొక్క ఆ బింబం ప్రతిబింబం మీద మచ్చలా కనిపిస్తుంది. అప్పుడు అద్దాన్ని క్లీన్గా తుడిచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అద్దంలో ఈ మురికి ఉండడమే కషాయ మనస్సు, చంచల మనస్సు అన్నాం. ఆ కషాయము, ఆ చలనము లేకపోవడమే అద్దం క్లీన్గా ఉండడం. అద్దం క్లీన్గా చేసుకోవడం అంటే ఉపాసనలు, కర్మలు, ఈ చిత్తశుద్ధి, ఈ సాధన చతుష్టయము, తర్వాత 40 స్టెప్స్ సాధనా పంచకం, అవన్నీ కూడా ప్రతిబింబాన్ని చక్కగా తెలుసుకోవడానికి అద్దాన్ని శుద్ధం చేసుకోవడం. అద్దం మీద మురికి ప్రతిబింబాన్ని కలుషితం చేసినట్లు బుద్ధ్యాది ఉపాధులలోని మలిన వృత్తులు ఉంటాయి. బుద్ధిలో మలిన వృత్తులుంటే ఆ ఉపాధిలో చిదాభాసుడు ఆ ప్రతిబింబాన్ని కలుషితం చేస్తాయి. అయితే చిత్తుని కలుషితం చేస్తాయన్నో, అదెందుకు కలుషితం అవుతుంది? అద్దం మీద ఉన్న మురికి ఎదురుగొండ నాకు అంటుకోదు కదా. అదే అక్కడ పాయింట్. వేదాంత పంచదశిలోంచి ఒక 4 శ్లోకాలు. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురత్యేతత్ అన్యే అనువ్యవసాయాఖ్యాం అహురేతద్యోథోదితం. ఘటము తెలుస్తున్నది ఎదురుగా, నాకు ఈ మొబైల్ ఫోన్ తెలుస్తున్నది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఇది మొబైల్ ఫోన్, 2 ఇది మొబైల్ ఫోన్ అని నాకు తెలుస్తుంది. అంటే ఇది ఒకటి గులాబీ, రెండవది ఇది గులాబీ అని తెలుస్తుంది. ఇది గులాబీ అనగానే దాని తర్వాత ఇష్టానిష్టాలు, పొట్టి పొడుగులు, రంగులు అన్నీ నా బుద్ధివృత్తులు అనేది అన్నీ పడతాయి. అది గులాబీ అని నాకు తెలుస్తున్నది అని ఎరుకలు అవేవి ఉండవు. ఇదే చెప్తున్నా. 2 జ్ఞానాలు ఉంటాయి, 2 ఎరుకలు. ఒకటి బ్రహ్మ చైతన్యము, రెండోది బుద్ధివృత్తితో కూడినటువంటి చైతన్య ఆభాస లేక చిదాభాస లేక ప్రతిబింబం. బ్రహ్మ చైతన్యమునే నైయాయికులు అనువ్యవసాయం. అలా అనువ్యవసాయం అంటే దానికి ఇంకొక అనువ్యవసాయం, అలా అనవస్థా దోషం వస్తుంది. అంచేత అలా అనువ్యవసాయం అనకూడదు. చిత్ అనేది ఫైనల్ అంటూ వేదాంతం. ఘటోయమిత్య సాగుక్తిరాభాసస్య ప్రసాదతః విజ్ఞాతో ఘట ఇత్యుక్తిర్బ్రహ్మానుగ్రహతో భవేత్. ఇది ఘటము అనే జ్ఞానముకు చిత్ ఆభాస కారణము. ఇది బుద్ధి ప్రత్యయం. ఇది మొబైల్ ఫోను, ఇది గ్లాసు, ఇదేమో ఒక మౌసు, ఇదే బుద్ధి ప్రత్యయం. అది దీనిలో ఇష్టము ఉంటుంది, అనిష్టము ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇది ఘటమని నాకు తెలియను. దిస్ ఈజ్ స్పాట్ అండ్ ఐ నో దిస్ ఈజ్ స్పాట్. ద నోయింగ్ ఐ నో దిస్ ఈజ్ స్పాట్ అనేటట్టు ఐ నో దెర్ ఈజ్ నో పార్ట్ అనేది కూడా అక్కడే ఉన్నది. అది ఉంటే ఉన్నదని లేకపోతే లేదని తెలిసేది బ్రహ్మ చైతన్యం. అది బుద్ధివృత్తికి ప్రతిబోధ. దాంట్లో వికారాలు ఉండవు.
ఈ బ్రహ్మ చైతన్యము ఘటము లేనప్పుడు అంటే వస్తువు లేనప్పుడు కూడా ఉంటుంది. ద్విగుణీకృత చైతన్యే జన్మనాశానుభూతిత తతః భూతితః అకూటస్థం తదన్యత్తు కూటస్థం అవికారితః. అన్యస్తు అకూటస్థం, కూటస్థం అవికారితం. చిదాభాసయందు ప్రతిఫలన చైతన్యము దానికి ఆధారమైనటువంటి కూటస్థ చైతన్యం. ఒక ప్రతిబింబము, ఒక బింబము, ఒక ప్రతిబింబ చైతన్యము లేక ప్రతిఫలనము, ప్రతిబింబము, దానికి కూటస్థము లేక బింబము అని రెండు ఉన్నాయి. ప్రతిఫలిత చైతన్యము జనించుచూ నశిస్తూ, అది ఉంటే వస్తువు ఉన్నప్పుడు ఘటం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అది కూటస్థం కాదు. వికారరహితమైనటువంటి రెండోది ఏదైతే ఉందో అదే కూటస్థ చైతన్యం. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం ఆగమాపాయాభాసనం యతో భవత్యాసవాత్మా స్వప్రకాశ చిదాత్మక. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు వచ్చుచూ పోతూ ఉంటాయి. ఇది దేనివల్ల తెలుస్తున్నాయో ఆ స్వయం ప్రకాశకమైనటువంటిదే సాక్షి చైతన్యము. ఇవే శ్లోకాలు మనం భగవత్పాదులు కూడా ఈరోజు చెప్పారు. ఇంకా జైమిని గారు జ్ఞాన ప్రదీపిక అని ఒక పుస్తకం రాశారు. పూర్వమీమాంస రాసినటువంటి మన వేదవ్యాసుల వారి శిష్యులు జైమిని గారు రాసిన జ్ఞాన ప్రదీపిక. దీని నెంబర్ ఏమిటో వాళ్ళు అక్కడ ఇవ్వలేదు, చేత నాకు కూడా తెలియదు. యైతన్యమనుస్యూతం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు తదేవ త్వమిదం తత్వం ఇతో నాన్యస్తదధికం పరం. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో విడువక అనుసూచ్యంగా ఏదైతే ఉందో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇన్ అండ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఏదైతే ఉందో అది సాక్షి, అదే నీవు. దీనికన్నా తెలుసుకోగలిగినటువంటి పరమైన తత్వము వేరేదియును లేదు. తదేవ త్వం ఇదం తత్ త్వం ఇతః నా అస్తి అధికం పరం. దీనికన్నా తెలుసుకోవాల్సిన విషయం లేదు. ఆ సాక్షి చైతన్యమే నీవు అంటూ జైమిని జ్ఞాన ప్రదీపిక చెప్పినది. కరెక్ట్గా మనము 1:05 ముగించుకున్నాము. అద్వైత ప్రార్థన చదువుకున్నాము. న సాంఖ్యం న శైవం న చత్వాంచరాత్రం న జైనం న మీమాంసకాదే మతం వా విశిష్టానుభూత్య విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. అజ్ఞానాన్ మనసోపాధే కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతే అంబుగతే చంద్రే చలనాది యథా యథాంభస. యత్పరం సకల వగగోచరం గోచరం విమల బోధ చక్షుష శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. బ్రహ్మతత్వం అసి భావయ ఆత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thank you.